కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నల్ల రిబ్బన్లు నల్ల షీట్లతో ధరించి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టరేట్ ముందు టీఎన్జీఓ అధ్యక్షుడు భారత్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు? సిపిఎస్ను రద్దు చేసి యూపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఈరోజు 1/9/2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలోకి జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి పెన్షన్ రద్దు చేయబడ్డది. ప్రభుత్వం 1/4 కన్నా ముందు ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ ఎంత ఇస్తుందో డిసైడ్ చేస్తే 1/2004 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు షేర్ మార్కెట్ల డిసైడ్ చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇవల్ల పెన్షనర్లకు ఓపీఎస్ను పునరుద్ధరించాలి, సిపిఎస్ను రద్దు చేయాలనే అంశంతో పెన్షన్ విద్రోహ దినంగా తెలంగాణ జేఎండీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టి ఉద్యోగులందరము జిల్లా కలెక్టరేట్ ముందట భారీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. భారత అత్యున్నతమైన న్యాయస్థానము ఏదైతే ఉందో పెన్షన్ భిక్ష కాదు, దయాదాక్షిణ్యం కాదు అని చెప్పి ఎక్స్‌గ్రేషియా కూడా కాదు, 35 సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేసినందుకు గాను సాంఘిక ఆర్థిక భద్రత చర్య కింద వాళ్ళకు పెన్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఉద్యోగులందరికీ పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మీరు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు కదా, సో ప్రభుత్వం ఏమంటుంది? గత 20 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ నేటి వరకు ఈ సిపిఎస్ అంశము వెలుగులోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని మేము అన్ని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వాలు ఈ ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షాలు కావచ్చు, మావిన ముసలి కన్నీరునే కనిపిస్తున్నాయి. కాబట్టి మేము 20 సంవత్సరాల నుంచి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతున్నాము. అందరికీ ఇవాళ ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఉంది, ఇవాళ ప్రజలకు పెన్షన్ ఉంది. మా సంక్షేమాన్ని కూడా మేము వారిని స్వాగతిస్తూనే మా సంక్షేమాన్ని కూడా చూడవలసిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాలని హృదయపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపై మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో మా రాష్ట్ర జేఎండీ యాక్షన్ కమిటీ ఏ పిలిపితే నిరవధిక సమ్మెలు చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, మీ అభిప్రాయం. గత 20 సంవత్సరాలుగా ఈ సిపిఎస్ విధానం తీసుకొచ్చారు. దీనితో రిటైర్ అయిన ఉద్యోగులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సిపిఎస్ విధానం రద్దు చేయాలి. ఎందుకంటే పెన్షన్ వస్తేనే బతకలేని పరిస్థితులు ఈ రోజులలో, ధరలు కానీ అధిక ధరలు ఉన్న ఈ రోజులలో మరి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిపిఎస్ విధానం రద్దు చేయాలి. ఎందుకంటే మరి చాలా ఉద్యోగులు కూడా మేము చాలా ఓపిక పడుతూ ఉన్నాము. ఈ ఉద్యోగుల ఓపికను పరీక్షకు ఓపికకు మరి సహనం నచ్చిస్తూ ఉన్నది మాకు. కాబట్టి భవిష్యత్తులో మా కార్యక్రమాలు వేరే తీరుగా ఉంటాయి. చెప్పండి సార్. ఈరోజు సిపిఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ మరి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నాము. మరి ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని మేము పునరుద్ధరిస్తూ ఉన్నప్పుడు మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ ఏదైతే తీసుకున్నారో అవి మరి పెన్షన్ రెగ్యులేటర్ ఫండ్ నుంచి మీరు వాపసు తీసుకునే హక్కు లేదు, మరి అట్లా తీసుకోరాదని చెప్తున్నది. మరి ఈరోజు యూపీఎస్ అనేది ఒక కొత్త స్కీమ్ మరో పద్ధతిలో వస్తుంది. మేము దేన్ని కూడా మేము సమ్మతించడం లేదు. కేవలం పాత పెన్షన్ విధానము ఉద్యోగి నుండి ఎలాంటి కూడా కంట్రిబ్యూటరీ తీసుకోకుండానే పాత పెన్షన్ విధానం ఇవ్వాలి. అదేవిధంగా జీపీఎఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. పాత పద్ధతిలోనే మాకు పెన్షన్ ఉండాలి 1980 పెన్షన్ రూల్స్ ప్రకారాన్ని మేము కోరుతూ. చూశారు కదా, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు అయ్యేలా చూడాలని వీళ్ళు కోరుకుంటున్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేవు. ఇప్పటికైనా ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని వాళ్ళు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం గద్దె దిగి మా యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఐక్య కార్యాచరణ రూపొందించి మేము చాలా ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.